మనకి ఇరాన్ వార్లో ఒక ట్విస్ట్ అనమాట. అంటే ప్రపంచ రాజకీయాలకు సంబంధించి ప్రపంచ నేతలు కానీ ఎంత అలర్ట్గా ఉంటారు అనడానికి, అలానే వాళ్ళ ఎత్తులు కానీ పై ఎత్తులు కానీ వార్ విషయంలో ముఖ్యంగా ట్రంప్ ఎలాంటి డెసిషన్లు తీసుకుంటున్నాడు అనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దేనికి అంటే కుర్దిష్ సైన్యాన్ని సమాన్ అటాక్ చేసేది ఇరాన్ మీద అని చెప్పేసి పిలిపించారు. 2 days అయింది. నిజంగానే కుర్దిష్ కనుక ఎంట్రీ ఇస్తే ఏమవుతుంది అంటే ఇది ఒక సుదీర్ఘమైనటువంటి యుద్ధంగా మారుతుంది. బట్ వీళ్ళు చెప్తున్న ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యాలు ఏవైతే మిస్సైల్స్ అటాక్స్ ఇవన్నీ జరగవు. ఏం జరుగుతుందంటే ఇక యుద్ధాలు నిరంతరం ఒకళ్ళనొకళ్ళు గెలుపుకుంటూ ఇలా సాగుతుంది. సో ఈ కుర్దిష్లు ఎవరయ్యా అంటే ఓట్టోమన్ సామ్రాజ్యం అని కొన్ని శతాబ్దాల క్రితం ఉన్నటువంటి ఒక మహాసామ్రాజ్యం పతనం తర్వాత తెగలన్నీ ఎవరికి వాళ్ళుగా విడిపోతే ఈ కుర్దులకి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యం, ఎజెండా, దేశం లేకుండా పోయినాయి. సో వీళ్ళందరూ ఆర్మేనియా, ఇరాను, ఇరాకు, టర్కీ ఈ సరిహద్దు ప్రాంతాల్లోనే పర్వత ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచం మొత్తం మీద అంటే ఇప్పుడు చెప్పిన దేశాల్లో అంతా కలిపి ఏంటంటే ఒక 3 కోట్ల నుంచి 4 కోట్ల మంది కుర్దులు ఉంటారు. కుర్దిష్ పెష్మా అనేది వాళ్ళ సైన్యం పేరు. ఈ సైన్యం అసలు అర్థం ఏంటంటే మరణం కోసం పోరాడేవాళ్ళు అని, అంటే వీరాది వీరులు వీర మరణం పొందేవాళ్ళు అని అర్థం. ఈ పెష్మాన్ సైన్యాన్ని కనుక ట్రంప్ దువ్వి రంగంలోకి దింపితే వీళ్ళు ఏం చేస్తారంటే పర్వత ప్రాంతాల్లోనే ఉంటారు కాబట్టి పర్వత ప్రాంతాల్లో గెరిల్లా వార్ అనేది చేయటం వీళ్ళకి ఈజీ. మరి రెగ్యులర్గా మిసైల్ అటాక్స్, మోడర్న్ వార్ఫేర్లో ఆడదేరిన వాళ్ళకి ఈ యుద్ధం చేయటం అంత ఇదిగా ఉండదు. కానీ ఇరాన్కి సంబంధించి సరిహద్దు ప్రాంతంలో ఉంటున్న వీళ్ళు అటాకులు చేయటం బిగిన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇరాన్ సైన్యం ఇన్విటబుల్గా ఆ పర్వత ప్రాంతాలకి సరిహద్దులకి వెళ్ళాల్సి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కొంత తన సైన్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్లో కొంతమందిని అటు పంపిస్తే వీక్ అవుతుంది మిగతా భాగం అనేది ట్రంప్ వ్యూహం. అలా వీళ్ళు దాడులు చేస్తే మిగిలిన మతాలు కూడా అంటే మిగిలినటువంటి ఇతరులు కూడా ఈ దాడుల్లో పాల్గొంటే అంతిమంగా ఉన్న ప్రభుత్వం మారిపోతుంది అనేది ఒక అంచనా. బట్ నిజంగా అలా జరుగుతుందా? అందుకనే ఎయిర్ ఫోర్స్ని ఇచ్చి అమెరికా తన ఎయిర్ ఫోర్స్ని వీళ్ళకిచ్చి వీళ్ళ చేత దాడులు కనుక చేపిస్తే ఆ ప్రాంతాలన్నీ వీళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతాయి కుర్దిష్లకి ఇరాన్లోని కొంత ప్రాంతాలు వాళ్ళ అధీనంలోకి వెళ్తే తద్వారా అమెరికా వీళ్ళని గ్రిప్లో పెట్టుకొని అక్కడ తమ పాలన చేయొచ్చు అనేది ఒక ఆలోచన. ఇవన్నీ ఏంటంటే రాచరికపు కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు అనుకోవచ్చు, యుద్ధతంత్రాలు. కుర్దిష్లకి ఈ టర్కీపై జరుగుతున్న యుద్ధంలోనే దాదాపు యుద్ధం అంటారా ఘర్షణలు అంటారా 40,000 మంది చనిపోయారట. అలానే సిరియాలో ఐసిస్ మీద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ వీళ్ళు ఉన్నారు కదా ఉగ్రవాదులు, ఆ ఐసిస్ మీద దాడుల్లో కూడా సిరియాలో కూడా అమెరికాకి వీళ్ళే సాయపడ్డారు. అలానే ఇరాన్లో 1979లో అసలు రాజుని దింపేసి తర్వాత ఇస్లామిక్ స్టేటు వాళ్ళు ఎక్కారు కదా ఖమేనీ వారు, ఆ సమయంలో కూడా వీళ్ళకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదంటే ఒక ప్రత్యేక దేశం ఏర్పడుతుందేమనుకుంటే అప్పుడు వాళ్ళకి నిరాశ దక్కింది. అలానే టర్కీలో కూడా ప్రతి చోట ఈవెన్ మహమ్మద్ షాని దింపేసిన తర్వాత కూడా ఇదే జరిగినప్పుడు వాళ్ళలో ఒక విషాదం అనమాట. మాకు ఎవ్వడూ స్నేహితులు లేరు, మాకు కొండ ప్రాంతాలే మాకు స్నేహితులు, పర్వత ప్రాంతాలే మా స్నేహితులు అని చెప్పేవాళ్ళు. సో వీళ్ళని మళ్ళీ ఇట్లా దూకుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ట్రంప్ మళ్ళీ వీళ్ళని సమిధలుగా చేయబోతున్నాడా అని. అందుకే కొంతమంది ఇరాక్కి ఇరాన్కి ఏంటంటే యుద్ధం చాలా నడిచింది 10 ఏళ్ళ పాటు. అప్పుడు కూడా ఇరాక్లో ఈ కుర్దిష్ ప్రాంతాల మీద సద్దాం హుస్సేన్ సమయంలో కెమికల్ అటాక్స్ చేశారు, రసాయన దాడులు. అలానే ఇంకా కొన్ని చోట్ల ఇంకో రకమైన అటాక్స్ చేశారు. తత్ఫలితంగా ఏమైందంటే ఎక్కడ యుద్ధాలు చేసినా వీళ్ళని వాడుకోవటమే తప్పితే ఎక్కడా వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం, గుర్తింపు దేశం ఇవ్వకుండా ఇలా చేస్తున్నారనే విషయం వీళ్ళకి అర్థమయ్యి వెంటనే తటస్థంగా ఉంటాం బాబు, మేము యుద్ధంలో పాల్గొనం అంటున్నారట.
అయినా సరే ఏదో ఒక ఆశ అయితే చూపిస్తారు కదా. ఆశ చూపించి ఈసారి మాత్రం అలా జరగదు, మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, అది ఇదని ఏదో చెప్తారు. చెప్పేసి కుర్దిష్ సైన్యాన్ని ఉసిగొలుపుతారు అనేది ప్రస్తుతానికి వినిపిస్తున్న టాక్. ఇరాన్పై అంటే ఇరాన్ ఏమీ తక్కువ తినలా. ఇక్కడ 2D డ్రోన్లు 3D డ్రోన్లు తయారు చేసి తద్వారా లక్షల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ప్రయోగించేలాగా చేస్తుంది ఇజ్రాయెల్ని కానీ అమెరికా కానీ. అలాంటప్పుడు వీళ్ళ తెలివితేటలను తక్కువగా అంచనా వేయటానికి లేదు. ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతుంది ఇరాన్ ఒక రకంగా. అలానే సెప్టెంబర్ దాకా కూడా ఇదే తరహా యుద్ధం జరిగితే ఏమవుతుంది అనేది ఒక భయం అయితే ఉంది అందరిలో. అందుకనే మనకి యుఎస్ రక్షణ శాఖ ఒకళ్ళు పెంటగాన్ వాళ్ళని అడిగారని చెప్పాం కదా మనం అంతకుముందు. ఏదో మాకు కనీసం ఒక 100 రోజులు, వీలైతే ఇంకా సెప్టెంబర్ దాకా అదనపు బలగాలు కావాలి, అంతవరకు మాకు కలిసి ఉండేలాగా, అంటే ఒకవేళ ఎటు వచ్చినా కూడా అప్పటిదాకా యుద్ధం జరుగుతుంది అనే ఉద్దేశంతో మాకు సైన్యాలు అదనంగా కావాలని అడిగారన్నాం కదా. దీని మీద కూడా వ్యతిరేకత వస్తుంటుంది, ఖచ్చితంగా ఎక్కడైనా వస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి కూడా మనం లోకల్ వాళ్ళ మీదకి రెచ్చగొడితే మన ఆయుధ సామాగ్రి తక్కువ ఉంటుంది, ఇంకా ప్రాణ నష్టం కూడా అమెరికాకి తక్కువ ఉంటుంది అనేది ట్రంప్ తాలూకు ఆలోచన అయి ఉండొచ్చు, ఆ వ్యూహంలో భాగం. అయితే ఇందులో ఈ కుర్దిషియన్లు ఎంతమంది ఇలా చేస్తారు, నిజంగానే ట్రంప్ చెప్పినట్లు యుద్ధం రంగంలోకి దిగుతారా అని. వార్ సీన్ అంతా చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అది కనుక వీళ్ళు దాడులు బిగిన్ చేస్తే. ఇప్పుడు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇట్లా 2 వైపులా కమ్ముకున్నప్పుడు 3వ వైపు కూడా ఇంకేమైనా దాడి జరిగిందనుకోండి పాకిస్తాన్లో, ఏమవుతుంది? అలానే ఇప్పుడు ఇరాన్లో కూడా ఒకవైపు ఇజ్రాయెల్ సేనలు, అమెరికా సైన్యము, మరొక వైపు యూకే కనుక, అంటే ఇంకా దిగలేదు, ఒకసారి దిగింది యూకే అటాక్, తర్వాత ఈ అరబ్ కంట్రీస్ కూడా దాడికి దిగితే వీటికి చాలదన్నట్టు ఇక భూతల యుద్ధంలోకి ఇలాంటి కుర్దిషియన్లు కనుక దిగితే ఏమవుతుంది? అదే కుచితం బీభత్సహ అయిపోతుంది కదా. అందుకనే ఏంటంటే ఈ యుద్ధ తంత్రాన్ని నేను ఫస్ట్ ఓపెనింగ్ లైన్లో చెప్పినట్లు ఈ ఎత్తులు, పై ఎత్తులు, వీటి మీద అవగాహన, ఎవరెవరితో ఉన్నారు, వాళ్ళను ఉసిగొలిపితే ఏమవుతుంది, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారనమాట ట్రంప్. ఖచ్చితంగా ఇది ఎవరు ఊహించుండు. మనం ఏదో పేపర్లో వచ్చింది కాబట్టి మనం చదువుకొని ఓహో ఇదా అదా అని చెప్పేవాడు చెప్తుంది, పెద్దగా అరుస్తూ రంకెలేస్తూ. జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు చేసినంత ఈజీ కాదు కదా యుద్ధం అంటే. అందుకనే ఏంటంటే ఆ కోణంలో మనకి ఖచ్చితంగా ఈ యొక్క కుర్దిషియన్ ఆర్మీ, పెష్మేన్ ఆర్మీ కనుక ఎంట్రీ ఇచ్చిందంటే దబిడి అవుతుందో తెలియదు, కానీ ఒక వార్ సీన్ అయితే మొత్తం చేంజ్ అవుతుంది అనేది ఖాయం.